యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాగిరెడ్డిపల్లి, నమాజ్పల్లి, అనాజపురం గ్రామాల్లో రావి శైలజ, సురేష్ రెడ్డి బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యా, వైద్యం సంబంధించిన విషయాల్లో తమ యొక్క సహకారం ఎల్లవెల్లా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కస్వామి, నాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ నమాజ్పల్లి మాజీ సర్పంచ్ జంగయ్య, అనాజ్పూర్ గ్రామ మాజీ సర్పంచ్లు, గ్రామ శాఖలు, కాంగ్రెస్ పార్టీ గాద కరుణాకర్, వల్లెపల్లి అశోక్, మండల కార్యదర్శి, వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నాగిరెడ్డిపల్లి విలేజ్ లో ఉన్న చిన్న స్కూల్ కి మేము మా వంతు సహాయంగా కొన్ని బుక్స్, బ్యాగ్స్ పంచడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా కూడా ఊరికి కొంచెం సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. ఊర్లో ఉన్న యూత్ మెంబర్స్ కానీ పెద్దలు కానీ అందరు కొంచెం సహకరిస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి మా వంతు కృషి మేము చేస్తాం. చుట్టుపక్కల నవనాథ్పల్లి అండ్ అనాజ్పురం అనే విలేజెస్ కి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మేము కొన్ని మా వంతు సహాయంగా బుక్స్, ఇంకా ప్యాడ్స్, కంపాస్ బాక్సెస్ కూడా పంచడం జరిగింది. ఇదే సహకారం అందరూ ఇస్తే ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ. మా విలేజ్ లో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని డిసైడ్ అయ్యాము. రోడ్లు వేసాము. కొన్ని నాగిరెడ్డిపల్లి విలేజ్ లో మా వంతు సహాయంగా పేద ప్రజలకి ఆరోగ్యంగా కానీ, గవర్నమెంట్ స్కూల్ కి కానీ, ఇంకా సిసి రోడ్లు కానీ ఏవైతే నీడ్ ఉందో అవి మేము చేయడానికి ముందుకు వస్తామని ప్రయత్నిస్తాము. శాయశక్తులా ప్రయత్నిస్తామని అనుకుంటున్నాము. మాకు కొంచెం ఊర్లో ఉన్న ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. గ్రామ ప్రజలకు ముందుగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నాగిరెడ్డిపల్లి గ్రామానికి మౌలిక వసతులు మరియు అనేక సంక్షేమ పథకాల ద్వారా గౌరవనీయులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో నాగిరెడ్డిపల్లి భువనగిరి టు నల్గొండ రోడ్డు నుంచి శ్మశాన వాటిక వరకు సుమారుగా 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో. మరియు ఏంబాయి వద్ద మరి మసీదు వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు ఇందిరమ్మ ఇండ్లు నాగిరెడ్డిపల్లి గ్రామానికి 15 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మరి మంజూరు చేసుకొని గ్రామ అభివృద్ధి వైపు తీసుకెళ్దామని ముందుకెళ్తా ఉన్నాము. మరి ఇదే కాకుండా అనేక సంక్షేమ పథకాలు నాగిరెడ్డిపల్లికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 18 లక్షలు మంజూరు కూడా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. మరియు ఎన్ఆర్ఈజిఎస్ కింద 10 లక్షల రూపాయలు కూడా నాగిరెడ్డిపల్లికి సీసీ రోడ్లు, డ్రైనేజీలకు మంజూరు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి పూర్తి సహకారంతో, అతని అండదండలతో నాగిరెడ్డిపల్లిని రావి సురేష్ రెడ్డి గారు, శైలజ సురేష్ రెడ్డి గారు, మరియు నాగిరెడ్డిపల్లి గ్రామ శాఖ కరుణాకర్ గారు, మరియు యూత్ కాంగ్రెస్ నాగిరెడ్డిపల్లి జమాల్, మరియు యూత్ నాయకులు అందరం కలిసి గ్రామ అభివృద్ధి కోసానికి, రాజకీయాలను పక్కకు పెట్టి గ్రామ అభివృద్ధి కోసానికి ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని మేము కూడా ఎల్లవేళలా అందరితో కలిసి ఐకమత్యంతో గ్రామ అభివృద్ధి కోసానికి ఏ రాజకీయ పార్టీని కూడా మేము చూడము. అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరిని మేము సహకరిస్తాము. ప్రతి ఒక్క కడపను దడతాము. ప్రతి ఒక్క వ్యక్తిని కలుస్తాము. అందరి ఆమోదంతో, అందరి యొక్క ఐకమత్యంతో మన గౌరవ భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నాగిరెడ్డిపల్లి గ్రామానికి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలకు పిల్లలకు సహకరించినటువంటి బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, మరి అనేక విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలల్లా ఈ చుట్టుపక్కల గ్రామాల నమాజ్పల్లి, అనాజ్పురం, నందనం గ్రామాలకు అనేక విధాలుగా సహకరించి అభివృద్ధి ప్రదం వైపు ఆర్థికంగా కానీ,
ఆరోగ్యకరంగా కానీ విద్యాపరంగా కానీ సహకారం చేస్తామని చెప్పి రావి శైలజ సురేష్ రెడ్డి గారు ముందుకు వస్తున్నందుకు ఈ 3 గ్రామాల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటున్నాను.